నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీవాణి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ స్పెషల్ థింగ్స్. ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీ మిరియాల పొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. అండ్ హెల్దీ ఫుడ్లో ఇది ఒకటి అని అని చెప్పొచ్చు. పిల్లలు, బాలింతలు, ముసలి వాళ్ళు అందరూ కూడా తప్పక తినాల్సిన మంచి కారం పొడి. అలా వేడి వేడి రైస్లో నెయ్యితో పాటు ఈ పొడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు తీసుకుందాము. కారం పొడికి ఎండుమిర్చి, మిరపెత్తులు, కల్లుప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అండ్ శొంఠి. నేను ముందుగానే ఇవన్నీ వేయించి పెట్టుకున్నానండి. ముందుగా మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీలోకి మిరపెత్తులు, కల్లుప్పు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, శొంఠి ఇవన్నీ ముందుగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మిక్సీ పట్టాలి. కొద్దిసేపటి తర్వాత బాగా కలిపేసి ముందుగా మిక్సీ పట్టుకున్న దాంట్లోనే ఎండుమిరపకాయలు, కల్లుప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మనం సీసాలో స్టోర్ చేసుకొని 3 నుంచి 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. బయట ఉంచిన చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.